నేను చాలా ఏళ్ళ తర్వాత స్టేజ్ ఎక్కాను కాబట్టి మాట్లాడడానికి కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఇది తొలి ప్రతి అని ఇచ్చారు కానీ నాకు ఇది రెండో పుస్తకం. నేను ఆల్రెడీ ఒక పుస్తకం చదివేశాను, బలవంతంగా తీసుకుని చదివేశాను. ఈ పుస్తకం గురించి నేనేం కథలో గదులు చెప్పను, ఎందుకంటే ముగ్గురు ఉన్నారు మాట్లాడడానికి కథల గురించి. పైగా స్టోరీ చెప్పేస్తే మీకు మళ్ళీ మీరు చదువుతారా, కాబట్టి మీరు కూడా చదివేలా ఉండాలి. నాకు బాగా థ్రిల్ అనిపించింది శాంతి ప్రబోధ కథ. ఎందుకంటే అందులో ఒక మెడికల్ క్వశ్చన్ కూడా ఉంది, ఇది సాధ్యమా అని. ఆమెను అడిగి నేను క్లియర్ చేసుకున్నాను ఆ డౌట్ని. సో మీరు కూడా చదవండి ఆ కథని, మీకు కూడా వస్తుంది ఆ డౌటు. మొత్తం కూడా చదవండి, నేను అన్ని కథల గురించి మాట్లాడను, రెండో మూడో. తర్వాత జ్వలిత గారి కథ, ఎందుకంటే అటువంటి ఏమంటారు వాస్తవంగా మేము చూసాం, రెయిన్బో హోమ్స్ పిల్లలతో పనిచేస్తున్నాం కాబట్టి జ్వలిత గారు రాసిన థీమ్ మేము కళతో చూడడం జరిగింది. నిజంగా మనం తలుచుకుంటే మనం ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తాం, ముఖ్యంగా తల్లులు మైనర్ పిల్లకి పెళ్లి చేసి ఎటువంటి కష్టాలు తెస్తారు అనేది చాలా బాగా అక్కడ వర్ణించారు. ఇక ఈ ట్రాన్స్జెండర్ కథల గురించి మనం చాలా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. నేను గొప్పగా చెప్పుకుంటున్నాను, నేను అనాటమీ లెక్చర్ తీసేటప్పుడు, జెనెటిక్స్ తీసేటప్పుడు ఈ విషయం చెప్తూ ఉంటాం. మనం దొంగల్ని, స్మగ్లర్స్ని, మర్డరర్స్ని గ్లోరిఫై చేసి కథలు రాసుకుంటారు, ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు. ఈ అంటే స్వతహాగా బై బర్త్ అట్లా పుట్టిన వాళ్ళ గురించి మనం ఎందుకు వేళకోళం హేళనగా చూస్తాం. నాకు చిన్నప్పుడు తెలుసు, ఇప్పుడు అది కొంత తగ్గింది. అంటే కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని చూసి కుంటో నీ కాలు గెంటో అని హేళన చేయడం అది ఉంది, అప్పుడే కోపం వచ్చేది. ఇప్పుడంటే చాలా ఉద్యమం జరిగిన తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్, దే ఆర్ వెరీ టాలెంటెడ్ పీపుల్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు సమాజంలో. అలాగే ఈ ట్రాన్స్జెండర్ గురించి కూడా ఈవెన్ అంటే మాటలు రావట్లేదు, చాలా అంటే అవగాహన కలిగించాలి జనాల్లో. ఇప్పటికీ కూడా నేను చూస్తాను, ట్రైన్లో కానీ బస్సుల్లో కానీ వెళ్తున్నప్పుడు వీళ్ళకి సులభంగా ఉద్యోగాలు కూడా దొరకవు. ఐ థింక్ తమిళనాడులో ఒక అమ్మాయి ఎస్ఏ అయ్యింది ట్రాన్స్జెండరు. తర్వాత అసలు స్పోర్ట్స్లో కూడా చాలా కాంట్రవర్షియల్ ఉంటాయి ఈ విషయంలో. సో ఈ సమస్యలన్నీ తొలగాలనుకుంటాను. సో ఇది అంటే ట్రైన్లోను బస్సుల్లోనూ చూసినప్పుడు ఏమిటంటే మగవాళ్ళు చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తారు, ఆడవాళ్ళు అట్లా ఉండరు. నేను గమనించింది అది. అంటే ఈవెన్ చాలా విషయాల్లో ఆడవాళ్ళకి అండర్స్టాండింగ్ కూడా తొందరగా కన్విన్స్ అవుతారు చాలా విషయాల్లో, అది నేను గమనించిన విషయం. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో కూడా చాలామంది ఆడవాళ్ళే ఉన్నారు, బహుశా ఆల్రెడీ కన్విన్స్ అయిన వాళ్ళు. కానీ మనం ముందు మిగతా సమాజంలోకి వెళ్ళి ఈ విషయమై చాలా అవగాహన తీసుకురావాల్సి ఉంది. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాను, ఈ పుస్తకం చదివింపజేస్తుంది కంటిన్యూస్గా, మీరు వదలరు. ఎందుకంటే నేను ఇంకొక నవల చదువుతూ ఉన్నాను, అది సగం అయిన తర్వాత వదిలేసి ఈ పుస్తకం మొత్తం పూర్తి చేశాను 2 రోజుల్లో. అండ్ ప్రతి లేడీకి ఏదో ఒక కథతో ఐడెంటిఫై అవుతారు, అలా ఉన్నాయి ఆ విషయాలని నేను. కాబట్టి తప్పకుండా చదవండి, చదివించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, స్టేజ్ మీదకి లాగినందుకు